ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 34వ రోజు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమెన్. హల్లెలూయా. యేసయ్యతో పాటు ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడినారు. యేసయ్య మాత్రము తండ్రికి మొరపెడుతున్నారు. యేసయ్య తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాడు. యెహోవా దేవునికి యేసయ్య విజ్ఞాపన చేయుచున్నారు, మొరపెడుతున్నారు. ఆ కఠినాత్ములు బహుమూర్ఖులు. వారు చేసేది వారికి తెలియడం లేదు. మనుషుల వలె ప్రవర్తించడం లేదు. మానవత్వం లేదు. తెలివి, వివేచన, జ్ఞానములు లేవు. ఆ కఠినాత్ముల విషయమై తండ్రికి మొరపెడుతున్నారు. ఈ కఠినాత్ములను క్షమించుము అని యేసయ్య తండ్రికి మొరపెట్టకపోతే ఆ కఠినాత్ములందరూ నశించిపోయేవారు. భూమిపై జీవనోపాధి కొనసాగించేవారు కాదు. భూమిపై నివసించేవారు కాదు. కఠినాత్ములు, క్రూరులు, మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, దుర్మార్గులు సహితము నశించిపోయేవారు. యేసయ్య శిలువ శిక్ష పొందుతూ, శ్రమను భరిస్తూ, పాపులమైన మన కొరకు, దుర్మార్గులమైన మన కొరకు, క్రూరులమైన మన కొరకు యేసయ్య శిలువలో బలి అయినారు. తండ్రికి మన పక్షమున నిలబడి మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్ష నుండి తప్పించడానికి, పరలోకానికి వారసులుగా చేయడానికి తండ్రికి వేడుకుంటున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.